ఈ రోజుల్లో డబ్బులు సంపాదించడం చాలా కష్టం. అయితే కొంతమందికి మాత్రం ఎంత డబ్బులు వచ్చినా చేతిలో నిలవవు. అలాగే మరికొందరు తక్కువ ఆదాయం ఉన్నప్పటికీ ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆనందంగా జీవిస్తుంటారు. ఎంతగా ఖర్చులు తగ్గించినా కూడా ఏదో ఒక రూపంలో డబ్బులు అయిపోతాయి. అనుకోని ఖర్చులు వారిని ఆర్థికంగా ఎప్పటికప్పుడు కృంగదీస్తుంటాయి. ఎన్ని లక్షలు వచ్చినా వారి ఇంట్లో డబ్బు నిలవదు. వాస్తుశాస్త్ర ప్రకారం ఆర్థికంగా ఒక వ్యక్తి కృంగిపోతున్నాడు అంటే అందుకు అనేక కారణాలు ఉంటాయి. ఇంటి వాస్తు సరిగ్గా లేకపోవడం, వారి గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వంటి కారణాలు ఉండవచ్చు. ఇంటి వాస్తు కూడా డబ్బు, ఆరోగ్యం, ఆనందం ప్రభావం చూపిస్తుంది. ఇంట్లో వాస్తు నియమాలు పాటిస్తే ఎల్లప్పుడూ సంపద, ఆరోగ్యాలతో ప్రశాంతంగా ఉంటుంది. ఉత్తరం వైపు అంటే కుబేరుడు ఉండే స్థానంలో ఎటువంటి చెత్త చెదారం వేయకుండా, దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. ఇక్కడ నుండి వచ్చే శక్తి జీవిత స్థితిని నిర్ణయిస్తుంది. లేకపోతే పేదరికానికి గురువు అవ్వడంతో పాటు ఇంట్లో వాళ్ళు అనారోగ్యాన బారికి పడతారు. ఉత్తర దిక్కు ఎంత శుభ్రంగా ఉంటే అంత సంపద నిలబడుతుంది. ఇంట్లో డబ్బుకు లోటు లేకుండా ఉండాలంటే తూర్పు వైపున ఈశాన్య దిశలో పూజ గది ఉంటే మంచిది. ఈశాన్య మూల పూజ గది ఆర్థిక ఇబ్బందులను తొలగించి లక్ష్మీదేవి అనుగ్రహానికి కారణమవుతుంది. ఈశాన్య మూల పూజ గదిలో పూజలు చేస్తే సుఖ సంతోషాలు, సంపదలు వెల్లివిరుస్తాయని చెబుతున్నారు. మీ ఇంట్లో ఉండే కుళాయి నుండి నీళ్లు లీక్ అవుతుంటే వెంటనే దానికి రిపేర్ చేయించాలి. అయితే నీళ్లు ఎలాగైతే లీక్ అవుతాయో అదే విధంగా ఆదాయం కూడా అలాగే బయటకు వెళ్ళిపోతుందని వాస్తుశాస్త్రం చెబుతుంది. చాలామంది ఇళ్లలో చెత్తను, లేదంటే పగిలిపోయిన లేదా విరిగిపోయిన వస్తువులను అలాగే ఉంచుతూ ఉంటారు. అయితే అలాంటి వస్తువులు ఇంట్లో ఉంటేనే వెంటనే ఇంట్లో నుండి బయటకు తీసేయాలి. ఇంట్లోని బెడ్రూమ్ దగ్గర ఇనుప వస్తువులను కానీ, ఇనుప కడ్డీని కానీ ఉంచడం వల్ల మంచి లాభం కలుగుతుంది. బెడ్రూమ్లో ఎంట్రన్స్ ఎదురుగా గోడకు ఎడమ వైపు ఇలా ఇనుప కడ్డీ లేదంటే వస్తువును వేలాడదీస్తే మంచిది. మీ ఇంట్లో ధనం నిలవాలంటే ధనానికి మూలమైన లక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచుకోవాలి. అయితే లక్ష్మీదేవి చిత్రపటంలో లక్ష్మీదేవి డబ్బు నగలతో కలకలలాడుతూ ఉండాలి. లక్ష్మీదేవిని బియ్యంతో పూజ చేసిన బియ్యాన్ని కొంచెం దగ్గర ఉంచుకోవాలి. దీనితో ఏమైనా ఆర్థిక సమస్యలు ఉంటే తొలగిపోతాయి. అలాగే సంపాదించిన ధనం కూడా చేతిలో నిలుస్తుంది. ప్రతి శుక్రవారం కొబ్బరికాయతో లక్ష్మీదేవికి పూజ చేసి ఆ కొబ్బరికాయను దగ్గర ఉంచుకోవాలి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. ఇంట్లో తెల్లటి ఈశ్వరి మొక్కను నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ మొక్కలో గణేశుడు కొలువై ఉంటాడు. అంతేకాకుండా ఈ మొక్క శివునికి ఎంతో ప్రీతికరమైంది. దీన్ని ఇంట్లో నాటడం వల్ల ఆర్థిక స్థితి బలపడుతుంది. విష్ణువు అవతారంగా భావించే శాలిగ్రామాన్ని ఇంట్లో ఉంచుకోవడం చాలా శుభప్రదంగా భావిస్తారు. విశ్వాసాల ప్రకారం శాలిగ్రామాన్ని క్రమం తప్పకుండా పూజిస్తే ఇంట్లో వాస్తు దోషం ఉండదు. ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఎప్పుడూ డబ్బులు నిలుస్తాయి. వాస్తు విశ్వాసాల ప్రకారం హరిద్ర మొక్క యొక్క మూలంలో గణేశుడు ఉంటాడు. ఈ చెట్టుతో చేసిన గణపతిని ఇంట్లో ఉంచడం వల్ల వాస్తు దోషాలు, ధన సంపాదిత సమస్యలు దూరం అవుతాయి. ఇంట్లో కుబేర యంత్రాన్ని పెట్టుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అయితే కుబేర యంత్రాన్ని ఈశాన్య దిశలో పెట్టుకోవాలని సూచించబడింది. నైరుతి దిశలో మాత్రమే బీరువాలు, లాకర్లు ఉంచుకోవాలి. అప్పుడే డబ్బుకు కొదవ లేకుండా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆగ్నేయ దిశ అగ్ని ప్రదేశం. చాలామంది ఇళ్లపై వాటర్ ట్యాంకులను ఆగ్నేయ దిశలో తెలియక ఉంచుతారు. అగ్ని స్థానంలో నీటిని ఉంచినప్పుడు జీవితంలో ప్రతికూల శక్తులు ఏర్పడతాయి. దీనివల్ల ప్రతికూల శక్తులు ఏర్పడి వ్యక్తులు ఆర్థికంగా ఇబ్బందులను, ఇంట్లో తరచూ కుటుంబ సభ్యుల మధ్య ఘర్షణలు వస్తూ ఉంటాయి. వాటర్ ట్యాంకులను నైరుతి దిశలో నిర్మించుకుంటే చాలా మంచిది. అలాగే ఈ చిట్కాలు పాటించాలి. ఆగ్నేయంలో వంటగది ఉండాలి. ఉత్తర దిక్కున కుబేరుడి విగ్రహం పెట్టాలి. పశ్చిమ దిక్కులో లాకర్లు ఉంచండి. తూర్పు దిక్కున తులసి మొక్కను నాటండి. అయితే పశ్చిమ మొక్కలు లేకుండా చూడండి. వాయవ్యంలో ఒక జత తెల్ల గుర్రాల బొమ్మలు పెట్టుకోవచ్చు. పడమర, ఉత్తర దిశల్లో బాత్రూమ్ ఉండకూడదు. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.